మహిమ కలుగును గాక. హల్లెలూయ. 4 ఇల్లు గురించి మాట్లాడుకుందాం, నలుగురు గురించి మాట్లాడుకుందాం. 4 ముక్కలు చదువుకొని 4 విషయాలు నేర్చుకొని ఈరోజు దేవుని యొక్క కృపను పొందుకుందాము గాక. ఆమేన్. 4 ఇల్లు గురించి చెప్తాను. నిబంధన చేసిన ఇల్లు. ఏ ఇల్లు? నిబంధన చేసిన ఇల్లు. తర్వాత వాగ్దానం చేయబడ్డ ఇల్లు, వాగ్దానాన్ని నెరవేర్చుకున్న ఇల్లు, చక్కబెట్టుకున్న ఇల్లు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 4 ఇల్లు గురించి చెప్తున్నాను. నిబంధన చేసిన ఇల్లు. మొట్టమొదటి ఇల్లు నిబంధన చేసిన ఇల్లు. చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మొట్టమొదటిగా అక్కడ ఒక మాట రాయబడది. అయితే నోవాకు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, సర్వాధికారియకు దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ చిన్న మందను జ్ఞాపకం చేసుకొని నీ కృప, నీ సన్నిధి మా మీద విడుదల చేయమని, వినుచున్న మాకు, చెబుతున్న మాకు నీ ఆత్మను సంచారము చేయమని, నీ ఆత్మ చేత నడిపింపు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చాలామంది ఉన్నారు, చాలా గృహాలు ఉన్నాయి భూమి మీద. కానీ చాలామంది భక్తులు ఉన్నారు, కానీ ఒక భక్తిపరుడికే దేవుని మీద కనుదృష్టి కలిగిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ భక్తిపరుడు పేరు నోవాహు. ఆ భక్తిపరుడు దేవుని దృష్టి యందు దయ పొందినవాడంట. దేవుని దృష్టి యందు దయ సంపాదించుకున్నవాడంట. దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నవాడై ఉన్నాడు. ఎందుకో దేవుని యొక్క కనుచూపంట భూమి మీద సంచారం చేసిందంట. ఎవడు నీతిమంతుడు ఉంటాడు, ఎవడు నా కొరకు కనిపెట్టుకునేవాడు ఉంటాడు, ఎవడు నేను చెప్తే వినేవాడు ఉంటాడు. దేవుని కనికరం ఎవరి మీదకి వస్తుందంటే ఆయన మీద. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఎవడు నన్ను ప్రేమిస్తాడో వాడిని నేను ప్రేమిస్తాను, వాని యొద్ద వచ్చి నేను నివాసము చేస్తాను. హల్లెలూయా. నోవాకు ఆ భయంకరమైన పరిస్థితులలో, మనుషులు చెడిపోయిన కాలం, శాపకరమైన కాలం, అజ్ఞానమైన కాలములో నోవాకు ఒక్కడేనంట దేవుని ఆత్మ అంట దేశం మొత్తం భూమి మీదకి వచ్చి సంచరించుచుండగా, సంచారము చేయుచుండగా ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడంట. హల్లెలూయా. ఆ ఒక్కడితో ఒక నిబంధన చేశాడంట. అబ్బాయ్, ఇది అంతమందిని చూసిన ఈ దేశం, ప్రపంచం, భూమి మీద నేను సృష్టించుకున్న నా యొక్క మానవుడిని ఎంతమందిని చూసినా నా మాట వినేవాడు ఎవడు కనపడట్లేదు, నాకు నమస్కరించేవాడు కనపడట్లేదు, నేను చెప్పినట్లుగా చేసేవాడు కనపడట్లేదు. నీవేదో మొత్తానికి మంచివాడివి, నీవేదో నా దృష్టికి యోగ్యుడిగా కనపడ్డావు, నా దృష్టికి నువ్వు నీతిమంతుడిగా కనపడుతున్నావు, నా దృష్టికి నీవు పరిశుద్ధుడిగా కనపడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని ఆయనతో అంటున్నాడు. యెహోవా ఎందంట కృప పొందుకున్నవాడంట. ఏ కృప అంట? యెహోవా యందు కృప పొందిన ఇల్లు. ఏ ఇల్లు అది? యెహోవా యందు కృప పొందిన ఇల్లు. ఆయనతో ఒక మాట అన్నాడండి దేవుడు. నోవాహుతో ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? అబ్బాయ్, నువ్వు కృప పొందుకున్న ఈ ప్రపంచంలో, ఈ మానవాళిలో అందరికంటే నేను ఎవరిని చూసినా ఎవడో ఎక్కడో ఒకసాట కొంత గొప్ప కొరత కనపడుతుంది. సంపూర్ణంగా, పరిపూర్ణంగా అన్నీ విడిచిపెట్టి నా మాట ప్రకారంగా, నా ఉద్దేశ ప్రకారంగా, నా చిత్త ప్రకారంగా చేసేవాడు ఒక్కడూ కనపడట్లేదు, ఎవడు నాకు కనపడట్లేదు కనుక నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా ఏర్పాట్లో ఉన్నావు అని ఆయనకు ఒక బాధ్యతను అప్పగించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి ఆ బాధ్యత? అయ్యా, ఈ భూమి అంతా చూడగా చెడిపోయింది. ఈ భూమి మీద మానవుని యొక్క హృదయం పాడైపోయింది, మానవుని ఆలోచన పాడైపోయినాయి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ధనము మీద పాడైపోయింది. విస్తారమైన వారి యొక్క శరీర కోరికల కొరకలు బ్రతుకుతున్నారు. నీవైతే నీతిమంతుడుగా నాకు కనపడ్డావు గనక నేను నీకు ఒక పని చెప్తాను. హల్లెలూయా. ఎవరికి దేవుడు పని చెబుతాడంటే ఆయన దృష్టికి దయ పొందిన వాడికే దేవుని పని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందరికి దేవుని పని అప్పగించడు. అందరూ దేవుని పని చేయాలనుకుంటారు కానీ చేయలేరు. అందరూ దేవుణ్ణి గణపరచాలని కూడా గణపరచలేరు. ఎందుకో తెలుసా? ఆయన ఎవరిని గణపరుస్తాడో వారు ఆయనను గణపరుస్తారు. నీకు ఒక పని చెప్తాను. ఏంటయ్యా? ఏం పని చెబుతావు ప్రభువా? ఏమి లేదు, నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి. అది కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు నిన్ను పట్టించుకోరు, అవునా? ఎవరు నిన్ను పలకరించరు, అవునయ్యా. నిన్ను ఎవరు పలకరించరు. నిన్ను ఎగతాళి చేస్తారు, అవును ఎగతాళి చేస్తారు, అవును. నిన్ను ఇబ్బంది పెడతారు. నీ భార్య నమ్మదు, నీ పిల్లలు నమ్మరు, నీ బంధువులు నమ్మరు, నీ తోబుట్టువులు నమ్మరు. ఎవరు నీ దగ్గరికి రాను నువ్వు చేసే పని తప్పుడు. నువ్వు చేసే పని నీకు అప్పగించే బాధ్యత ఏంటో తెలుసా? ఈ లోకానికే వింతైన పని. చప్పట్లు కొట్టిన దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక నువ్వు నా పని చేస్తున్నావు కాబట్టి, నేను చెప్పే పని నువ్వు చేస్తావు కాబట్టి, నేను చెప్పే పని నువ్వు వింటావు కాబట్టి, నేను ఎలా చెప్పాలో ఏది చెప్పాలో నీకు నేను చెప్పినప్పుడు నువ్వు దాన్ని గ్రహించి చేస్తావు కాబట్టి ఇది మానవుడికి అర్థం కాదు. అవునయ్యా, నా భార్య నన్ను పలకరించదా? కొన్నిసార్లు నేను ఇబ్బంది పెట్టిద్ది. అయ్యా నా పిల్లలు సహకరించరా? కొన్నిసార్లు నీకు ఇబ్బంది పెడతారు. సరే, మా అన్నగారు, మా తమ్ముడోళ్ళు, మా నాన్నగారు వాళ్ళు అందరూ ఎవరు నీకు రారు. మరి చేస్తావు ఈ పని? అవమానాలు ఉంటాయి, చేస్తావు ఈ పని? చేస్తావంటే కొద్దిగా ఆలోచన చేశారంట నోవాహు గారు. మనం కూడా ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం. నోవాహు గారు అన్నారంట, ఈ లోకం సర్వస్వం పెంటతో ఎంచుకుంటాను, నువ్వు తప్ప నాకు మరొకటి లేదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయ్యా, నా అన్న, నా నాన్న, నా బంధువులు నాకు ముఖ్యం కాదు. నువ్వేది చెప్తున్నావో దాన్ని చేస్తాను. చేస్తావా? చేస్తాను. బల నమ్మకమైన దాసుడా, కొద్దిగా నమ్మకంగా ఉంటే అన్ని విషయాల్లో నమ్మకంగా నేను నిన్ను ఉంచుతాను. ఇది ఏంటంటే నిబంధన చేయబడ్డ ఇల్లు. ఇదేది ఇల్లు? నిబంధన. ఎలాంటి నిబంధన చేశాడు తెలుసు? ఈ భూమి మీద నీకు తప్ప, నీ కుటుంబానికి తప్ప ఎవరికి ఈ నిబంధన లేదు, ఎవరికి ఈ ప్రత్యేకత లేదు, ఎవరికి ఈ పిలుపు లేదు, ఎవరికి ఈ ఏర్పాటు లేదు. ఏంటేసయ్యా నేనేం చేయాలి? అబ్బా చెప్తుంటే ఊరిపోతాను అంట నోవాకి. ఆయన ఆనందంలో ఆత్మలో పరవశించిపోతానంట. దేవుడు ఇంత చక్కటి వాగ్దానాన్ని చెప్తున్నాడు. దేవుడు నా కొరకు వచ్చి దిగి వచ్చి నాతో ఇంత చక్కటి మాటలు చెప్తున్నాడు. ఎంత చక్కగా ఉన్నాయి ఈ మాటలు అని నోవాకు ఆనందపడ్డాడంట. ఆనందపడ్డ తర్వాత, ప్రభువా నువ్వు ఏది చెప్పినా చేస్తాను. చేస్తావా? చేస్తాను. ఎందుకంటే నా యందు నువ్వు కృప పొందుకొని ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. నా కృప నీ మీద ఉంది కాబట్టి, నా కనికరం నీ మీద ఉంది కాబట్టి, నా దక్షిణాస్తం నిన్ను ఆదుకుంటుంది కాబట్టి, నీతియు నీ దాని దక్షిణాస్తము ఆదుకుంటుంది కాబట్టి కొద్ది కష్టమైంది అబ్బాయి. ఎన్ని సంవత్సరాలు చేయాలి? 1 సంవత్సరాలు అయిపోద్దా? కాదు. ఎన్ని సంవత్సరాలు అయితే చేసాయా? 10 సంవత్సరాలు అయిపోద్దా? కాదు నోవాకు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలకు అయిపోద్దా? కాదు నోవాకు. మరి 50 సంవత్సరాలకు అయిపోద్దా? కాదయ్యా. ఎన్ని సంవత్సరాలు నువ్వు చెప్పినట్టుగా నేను పని చేయాలంటే 100 సంవత్సరాలు పని చేయాలి నోవాకు. ఆ 100 సంవత్సరాలు ఎవడు నీ దగ్గరికి రాడు, ఎవడు నిన్ను పలకరించడు, ఎవడు నీకు భోజనం పెట్టడు, ఎవరికి నీకు బాగలేపని ఎవడు నీ దగ్గరికి రాడు, నువ్వు బాధపడుతున్నా నీ దగ్గరికి ఎవడు రాడు. మరి ఎందయ్యా ఇంత కష్టం పడతా ఉంటే, నేను పడతానయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆ కష్టపడ్డందుకే ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా నేను? సరే నువ్వు అంతా బాగుంది, నేను చేస్తాను. 100 సంవత్సరాలయ్యా, నువ్వు చెప్పేంతవరకు, నువ్వు ఎప్పుడు సెలవిస్తావో అప్పుడు వరకు నేను ఈ మాట నేను చేస్తానే ఉంటానయ్యా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను ప్రభువా అని చెప్పంట. నోవాకు ఏం పని చేయాలో ప్రభువా అని అడిగాడంట. అప్పుడు అంటున్నాడు నోవాకు, ఒక ఓడను ప్రత్యేకంగా చేసుకో. వాడ నాకెందుకు? వాడ నాకెందుకు వేసాయా? వాడ 100 సంవత్సరాలు నేను చేయటం ఏంది? వాడ చేయటమేందా? వాడ 100 సంవత్సరాలు ఎట్ట చేయాలి? దానికి ఎట్ట నాకు జ్ఞానం లేదు, నేను ఎట్ట కట్టాలి, నాకు పనిముట్లు లేవు, నాకేమో మిషన్లు లేవు, నా దగ్గర రంపాలు లేవు, నేను చెట్లు ఎట్ట కొట్టాను, మానులు ఎట్ట. అదేనో ఒక కష్టమైన పని. నువ్వు నీ చెట్టు కొడుతుంటే నీ దగ్గరికి ఎవరు రారు నోవాకు. నువ్వు పొద్దుగూలు అలిసిపోయి ఇంటికి వస్తే, అయ్యా ఈరోజు ఎట్టుంది పని నేను పలకరించేవారు ఉండరు నోవాకు. చేస్తావా? చేస్తానయ్యా. ఆ రోజు ఒక మాటకు నిబంధన చేయబడ్డదంట. మాట, నోవాకు నా యందు నువ్వు కృప పొందుకున్నావు గనక, నా యందు నువ్వు దయ పొందుకున్నావు గనక, నా పని నువ్వు చేస్తాననుకున్నావు గనక నిత్యము నేను నీకు తోడై ఉంటాను నోవాకు అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలి ప్రభువా? ఏం లేదు, 3 అంతస్తులు పొడవగట్టు,
3 పడవ గట్టు. సరే ఈ ప్రభు ఇది కట్టి ఏం చేయాలి, ఎవరికి సిద్ధపరచబడాలి, ఎందుకు ప్రభు అంటే, ఒకరోజు ఈ ఓడ పూర్తయ్యేసరికి ఈ భూమి మీదకి నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. ఈ వర్షం కురిపించినప్పుడు భూమి మీద సమస్త మానవాళి, సమస్త జంతువుల కానుంచి, సమస్త వృక్షముల కానుంచి, నేలలోంచి తీయబడ్డ ప్రతిదీ సర్వనాశనం చేయబోతున్నాను. కనుక నీకు మాత్రమే నేను నిబంధన చేస్తున్నాను నోవాకు. ఏంటి ప్రభు అంటే, నీకు మాత్రమే ఆ ఓడలో ఎక్కే అర్హత ఉంది నోవాకు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పగటి కాలంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ ఇల్లు సిద్ధపరచుకు, నీకు వాగ్దానం ఉంది, నిత్య రాజ్యం ఇస్తానన్న వాగ్దానం ఉంది, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానన్న వాగ్దానం ఉంది. స్వతంత్రించుకోవటానికి ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నేనేం చేయాలంటే, ఆయన చెప్పినట్టే చెయ్యాలి. ఆయన చెప్పినట్టు చేస్తే, ఆయన చెప్పినట్టు వింటే, ఆయన మాటకు లోబడితే, ఆయన చిత్తానికి తల వంచితే, ఆయన వచ్చినప్పుడు పరలోక రాజ్యాలలోనికి తీసుకెళ్లే దేవుడై ఉన్నాడు అన్నట్టుగా చేశాడు. పని చేస్తుంటే భార్య అడిగిందంట, భార్య దగ్గరికి వెళ్ళాడంట. మొట్టమొదటిగా, అమ్మాయి దేవుడు నాకు ప్రత్యక్షత అయ్యాడు. దేవుడు నీకు ప్రత్యక్షత అయ్యాడా? ఆహా, చాలా మంచిదయ్యా, చాలా చాలా వందనాలయ్యా, దేవునికి వందనాలయ్యా అందంట. సరే, ఆనందపడదంట భార్య కూడా. ఇంకేంటమ్మాయి, ఇంకేంటయ్యా అంటే, ఏం లేదమ్మా, దేవుడు ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? ఏం లేదు, పడవ కట్టమన్నాడమ్మా. ఏం కట్టమన్నాడు? పడవ. నువ్వా? కాదమ్మా, నేను కాదమ్మా, నాతో పాటు నువ్వు, నీతో పాటు పిల్లలతో పాటు అల్లుళ్ళతో పాటు కూతురులతో పాటు కొడుకులు, మొత్తం కలిసి మనం 8 మంది అమ్మాయి వాడ తయారు చేయమన్నాడంట. ఇప్పుడు ఏం పరిస్థితి ఎట్లుంటుంది? రోజు ఇంట్లో కూర్చున్నాం, ఇప్పుడు పని చేయమంటే పని చేసిద్దండి? చేసిద్దా? అది ఏం పని? చెట్లు నరికే పని, పెద్ద పెద్ద మానులు నరికే పని, ఆ నరకటం అంటే ఈ మోసే పని, ఏ మనుషుడు చేయని పని నోవాకు చేత దేవుడు తన పనిని చేయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అందంట, ఆమందంట, ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? అయ్యగారు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ పని? అమ్మాయి దీనికి అంతు లేదు, ఒక 2 సంవత్సరాలు అయిపోద్దా? 2 సంవత్సరాలు తిక్కదా, 2 సంవత్సరాలు అయిపోద్ది అన్నాడంట. ముందు ఏం చేశాడు? 2 సంవత్సరాలు అయిపోద్ది అన్నాడంట. వాళ్ళు మాను కొట్టడమే 50 సంవత్సరాలు పట్టిందంట. చెట్లు కొట్టడం 50 సంవత్సరాలు పట్టిందంట. ఆ చెట్లు నానవేసి దాన్ని అమర్చడానికి 50 సంవత్సరాలు పట్టిందంట నోవాకి. 50 సంవత్సరాలు చెట్లు ఎవరైనా కొట్టగలుగుతారండి? 50 సంవత్సరాల పడవ ఎవరైనా కట్టగలుగుతారండి? అది దేవుని నిబంధన అంటే. దేవుని మాట విన్న ఇల్లేదో తెలుసా? నిబంధన అందుకు దేవుడు చేశాడా ఇంటికి. 50 సంవత్సరాలు ఎవరితో పని లేక, ఏ ఊరితో పని లేక, ఏ జనంతో పని లేక, వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తూ, వారు మాత్రమే దేవుని చిత్తం చేస్తూ, వారు మాత్రమే చెట్లు నరుగుతూ, ఎవరి సహాయం చేయకుండా, ఏ చేతి సహాయం లేకుండా యెహోవా సహాయం వలనే ఆ చెట్లు నరకబడుతూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. 50 సంవత్సరాలు భార్య ఎందుకు వచ్చిందండి అంట? సరే, భార్య వచ్చింది. కొడుకులు ఒకరోజు రెస్ట్ తీసుకుంటారుగా, కొడుకులను ఒకరోజు రెస్ట్ తీసుకుంటారుగా. విచిత్రమైన సంగతి ఇది, చెప్పాలి, బైబిల్లో ఉన్న రాయమాటే. కొడుకుల కన్ను కోడల కంట దేవుడు ఎప్పుడైతే నిబంధన చేశాడో, వాళ్ళ కొడుకులకి కోడల కంట సంసారం లేకుండా ఆపాడంట నోవాకు. రే, మీరు దగ్గర కాకూడదు, మీరు ఒకటిగా ఉండకూడదు, మీరు వేరువేరుగా ఉండి పని చేయాల్సింది. ఎందుకో తెలుసా? ఈ పని పవిత్రమైనది. ఈ ఇల్లు దేవుని ఇల్లు, ఇది దేవుని ఏర్పాటు కనుక అపవిత్రత కలిగి ఈ ఇంట్లో పని చేయకూడదు. 100 సంవత్సరాలు కొడుకు కోడలకి సంసారం లేకుండా ఆపాడంట నోవాకు. ఎవరైనా ఆపగలుగుతారా? కొడుకుని కోడల్ని వేరు పెట్టి దూరం పెట్టి దేవుని పని చేయించగలుగుతామా? నోవాకు ఒక్కడే చేయించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు అది నిబంధన చేయబడ్డ ఇల్లు అయింది. ఓరకరాదు నిబంధన, ఓరకరాదు పరలోక రాజ్యం, ఓరకరాదు నిత్యరాజ్యం. నిబంధన అంటే కొడుకులు సైతం కోడలు సైతం కష్టపెట్టి పవిత్రపరిచి దేవుని రాజ్యానికి సిద్ధపరచబడాలి. 100 సంవత్సరాలు కొడుకు కోడల్లా చూసుకోవటం అన్నట్టు కానీ, మాట్లాడుకోవటం అంటే కానీ వారు ఒకటయ్యే అవకాశం లేదంట. అక్కడ రాయబడింది, 8వ అధ్యాయంలో రాయబడింది, వారు మరలా ఆ యొక్క 120 రోజులు భూమి మీద నీళ్లు ఇనికిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత అప్పుడు వాళ్ళు సంసారం చేసి మరలా పిల్లల్ని కన్నారంట. వాడలో కానీ, వాడ పని చేసేటప్పుడు కానీ
ఎక్కడ కూడా వారి తలంపులు వ్యతిరేకంగా వెళ్ళాలా, సొంత భార్య మీద కూడా ఆ పాపపు ఆలోచన వెళ్ళాలా, సొంత భర్త మీద కూడా సొంత ఆలోచన వెళ్ళాలా. ఎంత పవిత్రమైందో తెలుసా నిబంధన అంటే అదే. నిబంధన రక్తం నిర్దోషమైనది, క్రొత్త నిబంధన రక్తం అతి శ్రేష్టమైనది. నిబంధన రక్తం పరిశుద్ధమై ఏ రక్తం అండి ఇది? నోవాకే ఎంత నిబంధన ఉంటే ఇప్పుడు పరిశుద్ధుడని యేసయ్య నిబంధనకి ఎంత నిబంధన ఉంటుంది? ఎవరికి పరలోక రాజ్యం అంటే ఓరక రాదు, ఓరక పరలోక రాజ్యం రాదు. నీవు కష్టపడాలి దేవుని కొరకు. యేసయ్య నీకు నీ ఇంట్లో నువ్వు కష్టపడ్డంతే నీకు దేవుడు దాన్ని మెచ్చుకుంటాడే? మెచ్చుకోడు. దేవుని కొరకు కూడా నువ్వు కష్టపడాలి, దేవుని చిత్తాన్ని కూడా నువ్వు చెయ్యాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, నిబంధన చేసుకోవాలి. అందుకే నోవా ఆయన అంటాడు, యోబు నా కనులకు నేను నిబంధన చేసుకున్నాను. అక్కడ రాయబడింది, అక్కడ రాస్తాడు 18 అధ్యాయం 6:18 అంటాడు నోవాకుతో దేవుడు అంటాడు. ఏమని తెలుసా? చూడు ఏమంటాడు, అయ్యా ఇదిగో 14 చిత్తకమారు మొరాలతో నీ కొరకు వాడను చేసుకోనుము. తర్వాత ఏమన్నాడు 18లో ఏమంటాడంటే, అయితే నీతో నా నిబంధన, నీతో కూడా నీ కుమారులు, నీ భార్యలు, నీ కోడళ్ళు ఆ వాడలో ప్రవేశింపవలేను. నిబంధన చేశాడు, నిబంధన చేశాడు. అబ్బాయి ఈ వాడలో ఎవరికి లేదు. ఈరోజు ఇల్లు నువ్వు కట్టుకోవాలి. దేవుడు ఈరోజు ఒక ఇంటికి ఒక రక్షణ ఇచ్చాడు, ఒక వ్యక్తికి రక్షణ ఇస్తే ఆ ఇల్లు ఎలాగ ఉండాలి? రక్షణ పొందిన ఇల్లుగా ఉండాలి. దేవుడు నేను ఎందుకు పిలుచుకున్నాడు? నేను చాలాసార్లు చెప్తాను, రక్షణ ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు ఇస్తాడంటే నీ ఇల్లు కట్టుకోవటానికి. నీ ఇల్లుతో నీతో నిబంధన చేసుకున్నావు, నువ్వు నిబంధన చేసుకున్నావు. దేవా బ్రతుకుటకి సరిపోయినా నేను సత్యాంత వరకు నాయన నీ కొరకే బ్రతుకుదా. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ప్రమాణం చేస్తాంగా. బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రజలు ఎదుట, దేవుని ఎదుట, దైవజనులు ఎదుట, ఆకాశం ఎదుట, భూమి ఎదుట నువ్వు బాప్తిసం తీసుకుని ప్రమాణం చేస్తావుగా. నోవాకు కూడా దేవునితో ప్రమాణం చేశాడు. నోవాకుతో ఒక్కడితోనే దేవుడు మాట్లాడింది. కానీ నోవాకు ఏం చేస్తే తెలుసా? కుటుంబాన్ని మొత్తం దేవుని వైపు తిప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుటుంబం మొత్తం దేవుని పని చేయడం సిద్ధపరిచారు. ఈరోజు నువ్వు రక్షణ పొంది సంవత్సరాలు గడిచిన సంవత్సరాలైనా నీ భర్త మారట్లా, నీ భార్య మారట్లా, నీ పిల్లలు మారట్లా, నీ కుటుంబం మారట్లా. కారణం ఏంటో తెలుసా? నువ్వు నిబంధన లేదు నీతోటి. నువ్వు నిబంధన చేసుకున్నావు కానీ దేవుని నిబంధన నీతో లేదో. దేవుని నిబంధన నీతో ఎప్పుడైతే చేసుకుంటావో నీ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటి నిబంధన చేయబడ్డ ఇల్లు ఇది. మొదటిగా నిబంధన చేయబడ్డ ఇల్లు. నోవాకు కొరకు ఒక ప్రత్యేకమైన నిబంధన చేశాడు. ఇక అన్నాడంట నోవాకు, ఎన్నటికీ ఈ భూమి మీద నేను వర్షాన్ని ఇంతగా రానినయ్యా. మరి ఏం చేస్తావు? ఇదిగో నీకు నాకు మధ్య ఇంద్రధనుసును నేను ఏర్పాటు చేస్తాను. ఎక్కడి వర్షం వస్తే అక్కడ నిబంధన చేస్తాను. అక్కడ ఎక్కువ వర్షం రాకుండా ఇదిగో ఆకాశానికి నేను ఆజ్ఞాపిస్తాను. నిబంధన చేయబడ్డ ఇల్లు ఇదే. నిబంధన చేయబడ్డ వ్యక్తికే నిత్య రాజ్యము దొరికిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 100 సంవత్సరాలు దేవుని పని చేయటం అంటే మామూలు విషయం అండి. చెట్లు కొట్టుకొని వస్తుంటంట, ఏందిరా వీడికి ఏం పని లేదట్టుంది, వీడికి ఎవడు లేడురా, వీడేందిరా పొద్దుగులు చెట్లు కొట్టుకుంటుండ్రు, ఏందిరా ఈ చెట్లు కొట్టుకోవడానికి ఎగతాళి చేశారంట. ఎవడోడికి సహాయం లేడు, ఎవరు వాడి దగ్గర లేరు. ఎందుకు వీడికి లైఫ్, ఎందుకై వీడికి చేయటం, ఎందుకై ఈ పని అని నోవాకు సేవను ఎగతాళి చేశారంట. నోవాకును అవమానపరిచారంట. నోవాకు వెళుతున్నప్పుడు గాయపరిచారంట. కానీ నవ్విన వాళ్ళు అదిగో నిత్యం అగ్నిలో ఉన్నారు. దేవుని చిత్తాన్ని కన్నీళ్లు మింగుతూ దేవుని కొరకు పనిచేసిన వాడు ఆయన తప్పించబడి నిత్య రాజ్యంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిబంధన చేయబడ్డ ఇల్లు. రెండో ఇల్లు చెప్పాను కదా, వాగ్దానం చేయబడ్డ ఇల్లు. ఏ ఇల్లు ఇది? ఇది నిబంధన దేవుడు చేశాడు. రెండోది వాగ్దానం ఆయన వచ్చి ఇచ్చాడు. ఇది నిబంధన, ఇది వాగ్దానం. నిబంధన చేయబడ్డప్పుడు మొట్టమొదటిగా దేవుని చిత్తం మనం చేయాలి. రెండోది దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన చెప్పినట్లు సాగిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండము 12 అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఆదికాండం, యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించుదును, నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విచిత్రం ఏంటి? ఏ నామం భూలోకంలో ఏ నామము గొప్పది? యేసయ్య నామం. కానీ అబ్రహాముకు ఒక నామాన్ని ఇస్తానన్నాడు దేవుడు. తెలుసా? అక్కడ ఒక నామం, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. అందుకే అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని నిబంధన చేయబడి ఆ నామాన్ని బట్టి స్తుతిస్తే కృప ఆటోమేటిక్గా దిగి వస్తూ ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఇక్కడ నిబంధన చేసుకున్నాడు, ఇక్కడ వాగ్దానాన్ని ఇచ్చాడు. అబ్బాయి ఎన్ని సంవత్సరాలు ఎట్ట బడి ఉంటావు, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ బడి ఉంటావురా, ఎన్నాళ్ళు ఇక్కడే ఉంటావు పాసిపల్లి దాసుడిలాగా, లే ఈ ఊరు ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్తే కదా నేను నీకు వాగ్దానాన్ని ఇస్తా, విస్తారమైన జనాన్ని ఇస్తా. ఇప్పటి వరకు గర్భం లేదా, నీకు పిల్లలు కనలేదు కదా, నువ్వు ముసలోడేవయ్యా, బాధపడుతున్నా, కన్నీరు కారుస్తున్నావు, నీ అన్నకు నీ తమ్ముడికి పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు కదా, నువ్వు బయలుదేరు, నేను నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాను. ఇదిగో నేను చూపించబో దేశానికి, నేను చెప్పే ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నీ అన్నను నీ సహోదరి తమ్ముళ్ళందరూ విడిచిపెట్టి నువ్వు బయలుదేరి వెళ్తే నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ నామమును నేను ఘనపరుచుకుంటాను. అంత మాత్రమే కాదండి, 2వ అధ్యాయం అంటాడు, ఎవడు నిన్ను దూషిస్తాడో వాడిని నేను దూషిస్తాను, ఎవడు నిన్ను శపిస్తాడో వాడిని నేను శపిస్తాను, ఎవడు నిన్ను దీవిస్తాడో వాడిని నేను దీవిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానము చేయబడ్డ ఇల్లు ఏందో తెలుసా? ఈ వాగ్దానం ఎలా సంపాదించుకున్నాడో తెలుసా? ఆయన ఈ వాగ్దానం అంట దేవుని చిత్తానికి తల వంచి బయలుదేరి వెళ్ళాడంట. ఒకటి నిబంధన చేయబడ్డ ఇల్లు, 2వ ఇల్లు ఏం తెలుసా? వాగ్దానాన్ని పొందుకున్న ఇల్లు, వాగ్దానం చేయబడ్డ ఇల్లుకి మనం ఏం చేయాలంటే, నేను ఇస్తాను, పనికి వెళ్తాం, అయ్యా ఈరోజు పనికిరా నీకు 500 ఇస్తానంటే వెళ్తాం వెళ్ళమా? పని చేస్తే మనకు జీతం, పనివాడు జీతానికి పాత్రుడు. బైబిల్ సెలవిస్తుంది పనివాడు జీతానికి కూడా పాత్రుడు. అయ్యా నేను ఇంట్లోనే కూర్చుంటా, నాకు నువ్వు చెప్పినట్టుగా పిల్లల్ని ఏంటి ఇయడం, అయ్యా కష్టాలుంటాయి. ఇప్పుడు అబ్రహాముకు చాలా కష్టమైన పని. ఏం పని అంటే, అప్పటి వరకు స్నేహితులు, బంధువులు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు, ఊర్లో వాళ్ళందరితో కలిసిమెలిసి తిరిగినాడు కదా, అందరితో కలిసి ఉన్నాడు కదా. ఇప్పుడు ఇల్లు విడిచిపెట్టాలన్నా, అన్నీ విడిచిపెట్టాలని ఏమవుతుంది? అమ్మో ఇన్నాళ్ళు ఇక్కడే ఉండా, ఇన్నాళ్ళు ఏడే చేశా, ఇది అట్టు విడిచిపెట్టాలా? దేవుడు అంటాడు, నేను వాగ్దానం కావాలంటే నువ్వు విడిచిపెట్టాల్సిందే, నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు విడిచిపెట్టబడాల్సిందే, నిన్ను హెచ్చరించాలంటే నువ్వు విడిచిపెట్ట. ఇక్కడ నీకు శపితమైన స్థలంలో నీవు ఉండకూడదు. నీవు గర్భఫలం ధరించాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు హెచ్చరించబడాలంటే, నిన్ను నేను గొప్ప చేయాలంటే, నేను చూపించబో దేశమునకు బయలుదేరి వెళ్ళన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఒక్క మాట విన్నాడంట. వాళ్ళ నాన్న అంటాడు తేరా వచ్చి, నానా ఏందిరా? ఏం లేదు నాన్న, నిన్న నేను వ్యాపారానికి వెళ్ళానన్నా. వెళ్ళావు, అయితే ఏంది? ఏం లేదు నాన్న, ఏదో తెలియని ఒక స్వరం నాకు కనపడదు, తెలియని దేవుడు నాకు వినపడదు నాన్న. ఇప్పుడు వరకు ఈ మట్టి విగ్రహాలకు మనం అమ్ముతున్నాం, ఇదే మన దేవుడు అనుకున్నాం కదా, ఇది జారిపోయి పడది, నాకు భయం వేస్తుంది. వాళ్ళ నిబంధన ఏంటంటే, ఆ బొమ్మకి ఏదైనా దెబ్బ తగిలితే ఆ దేవుడు వాడిని శిక్షిస్తాడని భయం. అబ్రహాం వాళ్ళ వృత్తి ఏంటంటే, విగ్రహాలు, బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకునే వృత్తి. మనకు కూడా పండగలప్పుడు బొమ్మలు అమ్మడానికి వస్తారు కొంతమంది, అలాంటి వృత్తి అనమాట అబ్రహాం గారు వాళ్ళది కూడా. వాళ్ళు కూడా బొమ్మలు అమ్ముకుంటూ, గొర్రెల వ్యాపారం చేసుకుంటూ, ఆ గొర్రెలకు వచ్చిన యొక్క ఆ తోళ్ళు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళు మొదటి వారి యొక్క జీవితం. అట్లాంటి అబ్రహాముకు 70 సంవత్సరాలు గడిచిన పిల్లలు లేరు, తన అన్నకు పిల్లలు ఉన్నారు. ఒకరోజు అబ్రహాము వాళ్ళ నాన్నగారు చెప్పినట్లుగా 70 సంవత్సరాల ప్రాయంలో ఆ యొక్క బొమ్మలు తీసుకొని ఆ ఊరు తిరుగుతూ ఆ బొమ్మలు అమ్ముకోవటానికి వెళ్ళాడు. ఆ బొమ్మలు అమ్ముకోవటానికి వెళ్ళినప్పుడు ఆ బొమ్మ ఒకటి జారి కింద పడిపోయింది. అబ్రహాముకు భయం వేసింది. అయ్యో నా దేవుడు పడిపోయాడు, అయ్యో నాకేదో శాపం వచ్చింది, నాకేదో శిక్ష వచ్చింది అని చెప్పి భయపడ్డాడంట అబ్రహాం. భయపడ్డప్పుడు అతనికి ఏది జరగలేదంట. జరగని తర్వాత మరలా 2వ రోజు ఏమీ జరగలేదు కదా అని ఆ ఉన్న బొమ్మలన్నీ పగలగొట్టాడంట. మరలా ఏమి జరగల. 3వ రోజు తను ఎప్పుడైతే ఆ బొమ్మలు పగలగొట్టాడో, ఎప్పుడైతే ఆ బొమ్మలు విడిచిపెట్టాడో, 3వ రోజు అక్కడి నుంచి ప్రయాణమై తిరిగి వస్తున్నాడు. కొంత వేరే ఊరు వెళ్ళాడు కదండి. ఆ ఊరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు అబ్రహాముకి ఒక స్వరం వినపడదంట. అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడును, నేను సర్వశక్తిమంతుడైన దేవుడును, నేను ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్తను అని స్వరం వినపడి, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను గణపరుచుకుంటాను, నేను నిన్ను నిత్యముగా ఆశీర్వదిస్తాను అబ్రహాం అని స్వరం వినపడుతుందంట అబ్రహాముకి. అప్పుడు అబ్రహాం అంట మూర్ఛసిల్లి పడిపోయాడంట. పడిపోయినప్పుడు అబ్రహాముతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాముకంట అప్పుడు 70 సంవత్సరాలు కదండి. ఆ స్వరం ఎప్పుడైతే విన్నాడో 20 సంవత్సరాల కుర్రోళ్ళలాగా తయారైపోయాడంట అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవుని స్వరము, దేవుని అభిషేకం ఏ వ్యక్తి అయితే పొందుకుంటాడో, అందుకని వారు ముసలితనమందు చిగురు పెడతారన్నది బైబిల్లో. వాళ్ళ కాళ్ళకంట సత్తువు తగ్గదంట, వాళ్ళ కళ్ళల్లో చూపు పవర్ తగ్గదంట. అబ్రహాము 20 సంవత్సరాలు పిల్లగాలబడే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి బయలుదేరి ఎట్ట బయలుదేరాడు ఇప్పుడు దాకా మీకు అర్థం కాలేదు. మిస్టరీ ఇది. నేను ఆలోచి ఎట్ట బయలుదేరుతున్నాడు ఈ 70 సంవత్సరాలు ఈ ముసలోడు, ఇది కొండలెట్టెక్కాడు, గుట్లెట్టెక్కాడు. నేను కూడా ఆలోచన చేసి నిన్న పొదువులు బలిపీఠం దగ్గర పిచ్చి పడి ఏడ్చుకుంటున్నా. ప్రభు అసలు అబ్రహాం ఎట్టపోయాడు, ఇప్పుడు నాకు 50-40 దాకా వచ్చింది దరిదాపు, అలా కొండెక్కాలంటే భయం అవుతుంది. 70 సంవత్సరాలు అసలు ఇప్పుడు ఎట్టెళ్ళాడు ప్రభు అంటే, నేను ఎప్పుడైతే మాట్లాడానో అతనికి యవ్వన వయసు వచ్చింది. చప్పట్లు కొట్టండి యేసయ్యకి. నేను ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడానో అబ్రహాం మీదకి అభిషేకం వచ్చింది. అబ్రహాములో ఏముందో తెలుసా? నిత్యమున ఆత్మ నడిపింపు ఉంది. అబ్రహాములో నేనే నడిపించుకుంటున్నాను. అబ్రహాము అసలు ఈ మర్మం ఎప్పుడూ నాకు చెప్పలేదండి దేవుడు. అసలు కొత్తగా ప్రార్థన చేస్తుంటే అబ్రహాం ఎట్ట నడిచాడు. ఎప్పుడైతే అప్పుడు అన్నాడంటే అబ్రహాం నాన్న దగ్గరికి వెళ్ళి, నానా స్వరం మారింది. అప్పుడు వరకు ఎట్టుండే ముసలోడు ఎట్టుంటాడు, నాన్న ఎట్టున్నావే అంటాడు. ఇక్కడ నానా ఎలాగున్నావు అనేసరికి వాళ్ళ నాన్న ముసలోడు కదా, 100 సంవత్సరాలు కదా, ఏంది ఇటు స్వరం ఏంది, ఇటు స్టైల్ ఏందిరా అని భయపడ్డాడంట. ఏందయ్యా? ఏం లేదు, నిన్న మన దేవి దేవతలు ఉన్నారు, బొమ్మ ఒకటి పగిలిపోయింది, ఏదో జరిగిద్ది అనుకున్నాను, అదేం జరగలేదు. రెండో రోజు అసలు ఏమి లేదుగా, బొమ్మలని పగలు కొట్టా నాన్న అంటే, ఎందుకు పగలు కొట్టారు? దెబ్బ కదరా. నన్ను ఏం చేయలేదు నాన్న. మరి ఏందిరా? మరి రిటర్న్ వస్తున్నా నాన్న. వస్తుంటే ఒక స్వరము, ఒక మనిషి నాకు దేవుడు ప్రత్యక్షత అయ్యాడు. నేను ఉన్నవాడనని చెప్పాడు నానా, నేను సృష్టికర్తనని చెప్పాడు నానా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు నానా, ఇదిగో నేను నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పాడు నానా, నేను చూపించిపో దేశానికి నువ్వు వెళ్ళమన్నాడు నానా. అప్పుడు అంటాడంట వాళ్ళ నాన్నతో, వాళ్ళ నాన్న అంటాడంట, తోరాహు నానా నాకే 100 సంవత్సరాలు, నీకు 70 సంవత్సరాలు రా, ఎక్కడికి వెళ్తావు, ఏ ఊరు వెళ్తావు, ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడికో నాకు క్లారిటీ లేదు, ఏ ఊరు వెళ్ళమన్నాడో నాకు క్లారిటీ లేదు. నేను చెబుతూ ఉంటాను, నువ్వు ప్రయాణం చేస్తుండు, నేను చెబుతూ ఉంటాను, నువ్వు ప్రయాణం చేస్తావండో. అరే నీకు 70 సంవత్సరాలు నడవలేవంటే, నాకు ఇప్పుడు 70 కాదు 15 సంవత్సరాల కుర్రోళ్ళలాగా ఉన్నా నాన్న అన్నాడంట. దేవునికి స్తోత్రం కలగ. నా బలము నీవే, నా ధైర్యం నీవే, నా బలము నీవే, నా ధైర్యం నీవే, నీ కృప చాలు యేసయ్యా. అబ్రహాము దేవుడావు, ఇస్సాకు దేవుడావు, ఇశ్రాయేలు దేవుడా మహాగణుడా. అబ్రహాము దేవుడావు, ఇస్సాకు దేవుడావు, ఇశ్రాయేలు దేవుడా మహాగణుడా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహిమ ఘనత నీకే, పరిశుద్ధుడా తుడా, సర్వోన్నతుడా, మహిమ ఘనత నీకే, పరిశుద్ధుడా. హల్లెలూయా. ఇలా పాడుకుంటూ ప్రయాణం వాడంట. ఆయన ఆరాధన ఏం చేశాడు? సర్వశక్తిమంతుడు. వాగ్దానం ఎప్పుడైతే చాలామందికి జనవరి 1 వాగ్దానం తీసుకొని, అబ్బా అబ్బా మామూలుగా రాలేదు ఈ వాగ్దానం, ఈ వాగ్దానం పాడుగాను, నిత్య నిబంధన స్వరముతో నీకు వాగ్దానం రావాలా. జనవరి 1 తీసుకున్న వాగ్దానం ఎవరో రాస్తే వచ్చే వాగ్దానం, బైబిల్లో తీసుకుని రాసిన వాగ్దానం అంటే ఒకటే. అబ్రహాముతో చేసిన వాగ్దానము, నోవాకుతో చేసిన వాగ్దానము స్పష్టంగా స్వరముతో నీకు వినపడాలి. ఏ వ్యక్తికైతే దేవుని యొక్క స్వరం వినపడుతుందో వానిలోకి బలం ఉంటుంది, వానిలోనికి శక్తి ఉంటుంది, వానిలోనికి కృప ఉంటుంది. అబ్రహాము బయలుదేరుతుంటే, కొండలు ఎక్కుతుంటే కొండలు కూడా పిండి అయిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము తెలియకుండానే వెళ్ళిపోయాడు. వాగ్దానం చేయబడ్డది. అబ్రహాము నేను నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నిత్యముగా నేను నిన్ను గణపరుచుకుంటానయ్యా, నిత్యముగా నేను నిన్ను హెచ్చిస్తానయ్యా, నిత్యముగా నేను నీకు పిల్లలు ఇస్తాను అన్న ఒక్క మాటను పట్టుకొని ఆ వాగ్దానం కొరకు అబ్రహాం ఏం చేశాడంటే అనేక ప్రాంతాలు, దేశాలు, ఊర్లు దాటుకుంటూ వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. వాగ్దానం పొందుకోవడానికి కొన్నిసార్లు ఏం చేయాలో తెలుసా? మనం ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంటే దేవుని చిత్తం మనకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడినప్పుడు ఏం చేయాలి? బయలుదేరి
వెళ్ళిపోవాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అక్కడే ఉన్నాడా? లేడండి. బయలుదేరి వెళ్ళాడు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడ్డాడు. మనం కూడా ఏం చేయాలంటే వాగ్దానం స్వతంత్రించుకోవడానికి సిద్ధపడాలి. వాగ్దానమును, అయ్యా నాతో నువ్వు మాట్లాడు, నా పట్ల నీ వాగ్దానం ఏముంది? 2025 అంతా ముగించుకున్న 2026 సంవత్సరంలో మన వాగ్దానం ఏంటి? మనం వాగ్దానం కొరకు స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానాన్ని పొందుకుని వాగ్దానం తీసుకుని వాగ్దానం అంతటితో ఉండకూడదు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి మనము. హల్లెలూయా. అబ్రహాము ప్రయాణమై బయలుదేరుతుంటే అబ్రహాముతోనంట దేవుని సన్నిధంట అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటేనట శత్రువులంతట గజ 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 ఉరికిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే విచిత్రమైందంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అబ్రహాం అంట ఇచ్చే చెయ్యిగా మారిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు అబ్రహాం ఎట్టుందంటే బొమ్మలు అమ్ముకుంటేనే డబ్బులు వచ్చాయి. ఏమమ్ముకుంటే? వ్యాపారం చేస్తేనే డబ్బులు వచ్చాయి. కానీ అబ్రహాం ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా బయలుదేరి ప్రయాణం అయ్యాడో అబ్రహాము చుట్టూ పనివారు తయారారు, అబ్రహాము చుట్టూ మంద తయారైంది, అబ్రహాము చుట్టూ తనకు దాసులు తయారారు, అబ్రహాము చుట్టూ తన దాసులు తయారయ్యారు. అబ్రహాముకి అనేకమైన ధనము ధాన్యము సమృద్ధిగా నింపబడి వాగ్దాన పుత్రుని దేవుడిచ్చాడు. చప్పట కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. మనం వాగ్దానం స్వతంత్రించుకోవడానికి మనం బయలుదేరి వెళ్ళాలి. నీ బంధువులు, నీ ప్రాంతాన్ని కష్టమే, ఇబ్బందే, కానీ ఇదేం చేయాలంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనమే ప్రయత్నం చేయాలి. ఒకరోజు ఒక పాస్టర్ గారితో నేను మాట్లాడుతున్నా. పాస్టర్ గారు ఏంటి నా విషయంలో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఆ దైవజనుడు నాతో అన్నాడు, 3 రకాలుగా దేవుడు మాట్లాడతాడు అయ్యా పాస్టర్ గారు. మరి నీతో ఎలా మాట్లాడేది నీకు తెలుసు. నాతో మాట్లాడే విధానం ఏంటి అంటే పాస్టర్ గారు అన్నాడు, 1 దేవుడు స్వరంతో మాట్లాడతాడు, 2 దర్శనంతో మాట్లాడతాడు, 3 వ్యక్తి పరిస్థితులను బట్టి మాట్లాడతాడు, 4 నువ్వేం చేయాలంటే నీకు నువ్వే వెతుక్కుంటూ వెళ్ళాలయ్యా దేవుని చిత్తాన్ని అన్నాడు. కొన్నిసార్లు నీకు నువ్వే అబ్రహాంకి నేను చూపించబో దేశం అన్నాడు, కానీ ఆయన ఏ దేశంలో ఉన్నాడో ఆయనకి అర్థం కాల. కానీ అబ్రహాం ఒంటరిగా బయలుదేరాడు. ఇంకో విషయం తెలుసా? అబ్రహాముతో బయలుదేరేటప్పుడు ఎవరున్నారు? అబ్రహాముతో బయలుదేరేటప్పుడు ఎవరున్నారు? ఎవరు? శారా ఉందా? ఆమె లేకుండా ఆడికి పోద్ది. ఎట్ట పిల్లలు ఎత్తారు? యేసయ్య కాదు, లోతు ఉన్నాడు. లోతు ఉన్నాడు. నానా చిన్నానా నేను నీకు తోడుగా ఉంటాను, నీతో నేను వస్తానన్నాడు. అసలు లోతుకు కాన్సెప్ట్ కాదు అది. లోతు మనతో అంత రాకూడదు. దేవుడు వాగ్దానం చేసింది ఎవరికి? అబ్రహాంకి. ఎక్స్ట్రా చేయకూడదు, కటింగ్ వ్యవహారం. అబ్రహాం కటింగ్ చేశాడు, ఎక్స్ట్రా చేసుకున్నాడు. కొన్నిసార్లు మనం రా అని మనం కొన్ని ఎంట పెట్టుకుని వెళ్ళకూడదు. అర్థమైందా? దేవుడు చెప్పింది ఎవరికి? అబ్రహాంకి. అబ్రహాంతో చెప్తే ఈడేం చేశాడు? లోతు, నానా నా ముద్దుల నాన్న, చిన్న నాన్న, కన్ననాన్న అని చెప్పి నేను కూడా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానన్నా, ఎక్కడికి వస్తే అక్కడికి వస్తాను, నీకు తోడుంటానా అన్నాడు. ఈయన కూడా అనుకున్నాడు, ఏమనుకున్నాడు? అబ్బా నేను ముసలోని కదా, కొద్దిగా ఈడు కూడా నాకు సపోర్ట్గా ఉంటాడు అనుకున్నాడు. ఇక దేవుడు మాట్లాడటం అనుకున్నాడు. ఎగస్టాల్ చేయకూడదు కొన్ని జీవితంలో. దేవుడు ఏది చెప్పాడో దాన్నే చేయాలి. ఎగస్ట్రా చేసావో కట్ చేసి పడేస్తాడు మన జీవితంలో కూడా. ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, దేవుడితో తమాషలాడకూడదు, మనం కట్ చేసి పడేస్తాడు. అరే ఎల్లమంది ఏమనరా? అబ్రహాముని వెళ్ళమన్నాడు. ఈడెవడరా నీతో తీసుకురమ్మంది? ఈడు వచ్చిన కాంచి రోజు తగాదులే, ఈడున్నంతకాలం రోజు తగాదులే. లేని పని కొన్ని ఇంటి పక్కన తెచ్చి పెట్టుకుని ఇంతే ఉంటుంది. కొన్ని లేని పని తెచ్చి పెట్టుకుని ఇంటి పక్కన రోజు తగాదే వాడికి. ఎవరికి? సారీ ఏసయ్య క్షమించు. అబ్రహాంకు రోజు ఎవరితో? లోతు. అసలు ఎందుకు దేవుడు జగడాలు పెట్టుకున్నాడంట. ఎన్ని రోజులున్నా, 20 సంవత్సరాలు గడిచిన 30 సంవత్సరాలు ఉన్నా దేవుడు మాట్లాడలేదంట. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాట్లాడలేదంట. యాడికి వెళ్తుండో అర్థం కావట్లా, ఎడు తిరుగుతుందో అర్థం కావట్లా, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అబ్రహాంకి ఇది తిక్కమకైపోతున్నాడు. లాస్ట్కి ఏం చేశాడంటే, ఒరే వీడికి తెలివి తక్కువైపోయాడు అబ్రహాము, కనుక ఈ నెట్టని నిన్ను చెల్లగొట్టి అబ్రహాం చెల్లగొడితే వీడితో నేను చక్కగా మళ్ళీ దగ్గరకు అవ్వాలి అని చెప్పి ఏం చేశాడంటే లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకి దేవుడు తగాదు పెట్టాడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకి ఏం చేశాడు? గొడవ పెట్టి దేవుడు లోతు కోరుకుంటా, నానా నేను గట్టి వెళ్ళిపోతాలే, పోరా, నీకు దండం పెడతా, పోరా, నువ్వు పోరా. ఎప్పుడైతే లోతు
అబ్రహాముకు దూరమై వెళ్ళిపోయాడో దేవుని ప్రత్యక్షతలు అబ్రహాముకు తాయంతి. దేవునికి స్తోత్రం కలుగునగా. కొన్ని మన జీవితాల్లో మనం తీసుకోకుండా నిర్ణయాలు, దేవుని చిత్తం కాకుండా మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితానికి ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఆగిపోద్ది. వాగ్దానాన్ని పొందుకోలేము. ఎప్పుడైతే లోతు దూరం అయిపోయాడో, ఎప్పుడైతే లోతు యొక్క పనివారు దూరం అయిపోయారో అబ్రహాంకి ఏమొచ్చిందంటే నెమ్మది వచ్చిందంట. కొన్ని స్నేహాలు, కొంతమంది బంధువులు, కొంతమంది మన రక్త సంబంధికులను మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు వదులుకోవాలి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎంత స్టేటస్ కలిగిన వాళ్ళైనా సరే, దేవుడు అనుమతించిన ఆ బంధువు, ఆ రక్త సంబంధం మనకు అవసరం లేడు. దేవుడితో నిబంధన వాగ్దానం పొందుకోవాలంటే లోతు లాంటి వాళ్ళని మనం విడిచిపెట్టాలి. లోతు లాంటి ఆలోచనలు విడిచిపెట్టాలి. లోతు మనసు ఏముందో తెలుసా? చిన్నంతో వెళ్తే నేను కూడా బాగుంటాను, ఆ వచ్చిన ఆస్తి పిల్లలు ఎట్టలేరు కదా, మార్గ మధ్యలో ఎట్టా పోతాడు, ఆస్తి అంతా కొట్టేయొచ్చు అని. దేవుడు అట్టంటాడు కాదు. నేను నీకు వాగ్దానాన్ని ఇస్తానన్నాను కదా. కొట్టేస్తున్నారు, వచ్చిన అన్నిటిని కొట్టేస్తున్నారు. కొట్టేని వాగ్దాన పుత్రుడు ఒక్కడిస్తే చాలు, లక్షల మందిని దేవుడు ప్రజలను ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే లోతు బయటికి వెళ్ళాడో వాగ్దానం వెంబడిస్తుందంట. అబ్రహామునికి లోతున్నంతకాలం వాగ్దానం వెనక్కి ఆగిపోయిందంట. ఎప్పుడైతే లోతు పక్కకి వెళ్ళిపోయాడో వాగ్దానముతో ప్రయాణం చేస్తున్నాడంట అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను తెలుసుకోవాల్సింది ఏందో తెలుసా? ఒకటి, వాగ్దానం మనకు చేశాడు, నేను నీకు నిత్యముగా ఇస్తానన్నాడు. దాన్ని పొందుకోవటానికి మనం కొన్ని స్థలాలు విడిచిపెట్టి వెళ్ళాలి. కొంతమందిని విడిచిపెట్టుకొని వెళ్ళాలి. అది సొంత స్నేహితులైనా, పిల్లలైనా, కొడుకైనా, తల్లి అయినా, భార్య అయినా. కొన్ని పరిస్థితుల్లో మనం దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి, ఆ ప్రాంతాన్ని, ఆ పరిస్థితులను విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. అందుకని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడవయ్యా నేనున్నానన్నావయ్యా, నీవే నాకు ఆశ్రయమయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నమ్మదగిన దేవుడు నీకు తోడున్నాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు తోడున్నాడు. అయితే మధ్యలో ఎవడొచ్చాడు? లోతు లాంటి ఆలోచనలో. లోతు ఏమైపోయింది తెలుసా? పచ్చిక మీద ఉందంట మనసు అంతా. లోతు మీద ఏముంది? పచ్చిక. అందుకే వాడు ఏం కోరుకున్నాడు? అదుగొద్దుగొద్దుగొద్దుగొద్దు దూరాన అల్లాడు బాగుందని సొదొమ గుమొర్రాని కోరుకున్నాడంట. పచ్చికనే ఉంటుంది, తీర్పిచ్చేటప్పుడుగా తెలిసేది. ఆ పచ్చిక భూమి మీదనే దేవుని ఉగ్రత వచ్చింది. జాగ్రత్త. అబ్రహాం అంటరోడే, అబ్రహాం మీదకి అభిషేకం వచ్చింది, అబ్రహాం మీదకి వాగ్దానం వచ్చింది, అబ్రహాం మీదకి నిబంధన వచ్చింది, అబ్రహాముకి నిత్య నిబంధన వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పోయిన వాడికేమో నిత్యము శ్రమలు వచ్చినాయి, అక్కడికి వెళ్ళిన వాడికి నిత్యం అనుమానం వచ్చింది, అక్కడికి వెళ్ళిన వాడు అల్లుళ్ళు ఎగతాళి చేశారు, అక్కడికి వెళ్ళిన వాడు కూతురు పాపం చేయబడ్డారు, అక్కడికి వెళ్ళాక అవమానపరచబడ్డాడు. లోతు జీవితం తారుమారైంది. ఏమీ లేదు, ఒక్కడి కొరకు, దేవుని కొరకు ఒక్కడే నిలబడ్డాడు. చూడు, అతడు వాగ్దానాన్ని సంపాదించుకోవడానికి సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పగటి కాలంలో మనము తెలుసుకోవాల్సింది ఒకటే, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఆయన చెప్పినప్పుడు విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే మనకి దేవుని మాట లేదు, మా ఇల్లు, మా అమ్మక్క, మా బాబా, ఇదే మన జీవితం కూడా ఇదే అయిపోయింది. మన దాకా అది ఇదేని బాధపడుతూ యేసయ్య ఎందుకో నిన్ను మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎందుకు ప్రభు రేపు ఏం వాక్యం ప్రభు చెప్పాలి అంటే ప్రభు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న ఇల్లులో నువ్వు ఉండాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఏర్పాటు అన్నాడు యేసయ్య. ఈ మూడో ఇల్లు చెప్తున్నాను. ఎవరు ఈ వాక్యాన్ని స్వతంత్రించుకున్నారు? ఎవరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారంటే మూడో అనుభవం. మొదటి అనుభవం దేవుని చెప్పినట్టుగా చేయాలి. రెండోది దేవుడు చూపించే మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మూడోది నువ్వు ఒంటరైతేనే దేవుని కృప నీకు తోడై వస్తుంది. చప్పట్లు కొట్టండి యేసయ్యకి. నువ్వు ఒంటరైతేనే, నువ్వు ఒంటరి అవ్వాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహవాసంతో ఉంటావు. మూడోది, ఈయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన పేరు యాకోబు. అది ఎక్కడ చేయబడదంటే యాకోబు యొక్క జీవితం మనం నేర్చుకోవాల్సింది. మూడో మాట చెప్పుకొని మనం, యాకోబు ఎవరితో వాగ్దానం దేవుడు స్థిరపరిచాడు? అబ్రహాముకు చెప్పాడు,
యాకోబులో వాగ్దానాన్ని స్థిరపరిచాడు. వాగ్దానాన్ని పొందుకున్న ఇల్లు. ఇదేమి ఇల్లు? మొదటిదేమో నిబంధన చేయబడ్డ ఇల్లు, వాగ్దానాన్ని చేస్తానని చెప్పుకున్న ఇల్లు. బాయ్ నీకు వాగ్దానం, నీకు డబ్బులు ఇస్తా ఖచ్చితంగా అన్నది. కానీ డబ్బులు ఇచ్చింది ఎవరికంటే, పనిష్మెంట్ ఇచ్చింది ఎవరికంటే, మూడోవాడికి, మనవడికి ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? అబ్రహాముకు వాగ్దానం పిల్లల్ని ఇచ్చాడు. నిత్య వాగ్దానాన్ని, సంపూర్ణమైన వాగ్దానాన్ని ఎవరు స్వతంత్రించుకున్నారంటే యాకోబు స్వతంత్రించుకున్నాడు. ఎట్లా స్వతంత్రించుకున్నాడు చూద్దాం. యాకోబు తన తండ్రి దగ్గర జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. తన తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. తన తండ్రి దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళాడు. వాళ్ళ మామ దగ్గర కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు యాకోబు అన్నిటితో వచ్చాడు. యాకోబు అన్నిటితో వచ్చి సర్వ సంపత్తో వచ్చాడు. ధనము, డబ్బు, పొలము, జనము, సర్వ సంపత్తో వచ్చి జన బలంతో వచ్చాడు. కానీ యాకోబు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం జరిగిందంటే ప్రియులారా, యాకోబు ఒక్కడే పెనుగులాడే అవసరం అయ్యింది. యాకోబు ఒక్కడే పెనుగులాడే అవసరం. దాని పేరే పెనియేలు. దాని పేరేంటి? పెనియేలు. మన జీవితంలో పెనియేలు అనుభవం కావాలి. పెనియేలు అనుభవం అయితే ఎడబాటు అనుభవం కావాలి, చేసే అనుభవం కావాలి, పోరాడే అనుభవం కావాలి. ఈ 3 అనుభవాలు మన జీవితంలో ఉంటే మన ఇల్లు సరిచేయబడితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రాత్రంతా భార్యలు వచ్చారు, పిల్లలు ఉన్నారు. భార్యలు అంటే 2 భార్యలు, దాసులు ఉన్నారు, మొత్తం 4 యాకోబుకు భార్యలు. పిల్లలు ఉన్నారు. శత్రువు వచ్చాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెళ్ళాడు. ఆదికాండం 32లో ఉంటుంది. యాకోబు అంటాడు రాత్రి అంతట ఏం చేశాడు? ఇది మనకు బాగా తెలుసు. పెనుగులాడాడంట. ఏమాడాడు? ఎట్ట పెనుగులాడాడు? భార్యలను పంపించేశాడు, పిల్లలను పంపించేశాడు, పనివారిని పంపించేశాడు, ఒంటరయ్యాడు. ఒంటరిగా మనం జీవిస్తే దేవుడు మనకు దగ్గరగా అవుతాడు. అర్థమవుతుందా? ఒంటరిగా జీవిస్తే, రాత్రి ఆ దైవజనుడు నన్ను ఆ మాట ఇప్పుడు నాకు ప్రేరేపణ, ఒంటరిగా జీవిస్తే కదా దేవుడు మనకు కూడా దగ్గర అయ్యేది. ఎంత గొప్ప దేవుడు! ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతున్నాడు. యాకోబు పేరు దేవునికి తెలీదా? తెలుసు. యాకోబు అంటాడు, చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఆదికాండం 32:24. ఒకడు నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతడు తాను గెలవకుండా చూచి తన తొడగొట్టు మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడ గూడు తొలగిపోయింది. ఎవరితో పెనుగులాడాడేనా? ఎవరితో పెనుగులాడాడు? దేవునితో పెనుగులాడాడు. మనుషులతో కాదు మనం పెనుగులాడాల్సింది. మనుషుల మీద మనం పెనుగులాడితే మనం దేనికి చల్లం. దేవునితో పెనుగులాడేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. యాకోబు కూడా పెనుగులాడుతున్నప్పుడంట తన తొడ గూటంట తొలగిపోయిందంట. ఎంత బాధ ఉంటుందంటే మనకి చెవుకు ఒక సూది గుచ్చుకుంటేనో, లేదంటే ఏలు ఇరిగితేనో, కాలు పక్కకు పోతేనో ఎంతో బాధపడతాం కదండి. ఈ తొడ గూడంతా తొలగిపోతే ఆ బాధను కూడా భరించి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప మా తాతతో చెప్పావు కదా. ఏమని చెప్పాను రా నేను నీతో? మీ తాత, ఓహో నువ్వు మర్చిపోయాను, నేను మర్చిపోలా. మా తాత చెప్పాడు, మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది. ఏమని చెప్పింది రా యాకోబా అనేసి అడిగాడంట. ఏమి లేదు, నేను నిత్యముగా ఆశీర్వదిస్తాను, నీ పిల్లల్ని మరి నాది మనవని నేనే, మా నాన్నకి అట్ట బ్లెస్సింగ్ ఇచ్చాం, మూడోవాడిని నేనే. నన్ను బ్లెస్సింగ్ చేస్తేనే నిన్ను విడిచిపెడతా, కానీ నిన్ను విడిచిపెట్టను. ఈ అనుభవం మనలో ఉంటే వాగ్దానం మన ఇంట్లో నిత్యం నిలిచుంటుంది. చప్పట్లు కొట్టండి యేసయ్యకి. వాగ్దానము చేయబడ్డది స్వతంత్రించుకోవాలంటే పెనుగులాడే అనుభవం ఉండాలి. యాకోబులాగా పెనుగులాడే అనుభవం ఉండాలి. వాగ్దాన కార్డులో వాగ్దానం తీసుకోవటం కాదు, యేసయ్య దగ్గర నుంచే నీకు వాగ్దానం రావాలి. యేసయ్య దగ్గర నుంచే నీకు పిలుపు రావాలి. జనవరి 1 రోజు 31వ రోజు తీసుకుని వాగ్దానం, అబ్బా దేవుడు నాకు గొప్ప వాగ్దానం ఇచ్చాడంటే అది క్రియేషన్ చేయబడ్డ వాగ్దానం. క్రియేటర్, నేను సృష్టించిన సృష్టికర్త దగ్గర నుంచి, సర్వ సృష్టికర్త నుంచి అబ్రహాముకు, నోవాకు, యాకోబుతో ఎట్ట ప్రత్యక్షత దేవుని వాక్కు ప్రత్యక్షత వాగ్దానం చేయబడదో, ఆ వాగ్దానం మనతో చేయబడితే అది ఎన్నటికీ ఆ వాగ్దానం విడిచిపెట్టదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంవత్సరం గడిస్తే ఇంకొక వాగ్దానం వచ్చింది, సంవత్సరం గడిస్తే ఇంకొక వాగ్దానం వచ్చింది, కానీ దేవుడిచ్చే వాగ్దానము నిత్యం మనతో ఉంటుంది. చప్పట్లు కొట్టండి యేసయ్యకే.
ఆయన ఇచ్చే వాగ్దానం తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు ఆయన, మరవని దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని పుట్టింపక మునుపు నరునికి రూపం లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరంట? భూమిని పుట్టింపక మునుపు, పర్వతంలో పునికి మునుపు, నిన్ను నన్ను ఏర్పరచుకోక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపక మునిపే వాగ్దానం. దాని నీకుంది, నాకుంది, సమస్త మానవాళికి ఉంది వాగ్దానం. కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరికి ఉందండి వాగ్దానం, ప్రతి ఒక్కరికి ఉందండి శాశ్వతమైన వాగ్దానం. ప్రార్థన పౌరుడికి కాదు, అందరికీ ఉంది వాగ్దానం. దాన్ని సంపాదించుకోవడానికి నీకు నువ్వే నిర్మాణకుడుగా, నిర్మాణకర్తగా నువ్వు మారాలి. నీకు నువ్వే అన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా వాగ్దానం సాధించుకోవడానికి నువ్వు బయలుదేరాలి. నీకు నువ్వే ఒంటరిగా దేవుని కొరకు, వాగ్దానాన్ని కొరకు పెనుగులాడే అనుభవం ఉంటే వాగ్దానం యాకోబును ఇశ్రాయేలుగా మార్చబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నిత్యమైన వాగ్దానం ఎక్కడికి వచ్చింది తెలుసా? అబ్రహాం మీద ఉన్న మోసం అంతా తొలగిపోయింది, ఇస్సాకు మీద ఉన్న మోసం అంతా తొలగిపోయింది, యాకోబు మీదకి పరిపూర్ణమైన కృప దిగి వచ్చింది. చప్పటకూడదామా? రిబందార షకాట రాబాతు రాబాకార. 3 ఇల్లు. ఒక ఇల్లు నిబంధన చేయబడ్డ ఇల్లు, ఒక ఇల్లు వాగ్దానాన్ని ఇచ్చి ఇవ్వబడ్డ ఇల్లు, ఒక ఇల్లు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఇల్లు. 4వ ఇల్లు గురించి చెప్పి ముగిచ్చేస్తాం ముచ్చటగా. ఒక ఇల్లు చక్క పెట్టుకోవాలంట. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త వచ్చాడు, రాజు సుదీర్ఘమైన పరిపాలన చేశాడు, శత్రువులను ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు. మహాఘటమైన ప్రాముఖ్యమైన విషయం ఇది. శత్రువులు ఎదుర్కొన్నాడు, మందిరం చుట్టూ ప్రాకారాలు కట్టించాడు, యెరూషలేము చుట్టూ బురుజులు కట్టించాడు, బలమైన దిట్టమైన ప్రాకారాలు కట్టించాడు, తన జనానికి సమృద్ధినిచ్చాడు. కానీ హిజ్కియా ఇల్లు చక్కబెట్టుకోలేకపోయాడు. చాలామంది జీవితాలు ఎదుటోడికి నీతులు జీవితాలు, కానీ వాడి ఇల్లు చక్కబెట్టుకోలేడు, వాడి క్యారెక్టర్ సరి చేసుకోబడలేదు. అందుకు దేవుడు ఏం చేసినట్టు హిజ్కియాకి మరణకరమైన రోగాన్ని పెట్టాడు. మరణకరమైన రోగాన్ని పెట్టినప్పుడు ఒక ప్రవక్తను పంపించాడు. హిజ్కియా ఏడుస్తున్నాడు. హిజ్కియా రోగం ఎట్లాంటిదో తెలుసా? మీకు తెలుసా? హిజ్కియా వెనక కుడి భాగం మీద అరచెయ్యంత పుండు పడేది. అరచెయ్యంత పుండు, చిన్న పుండు కాదు. ఆ పుండులోంచి పురుగులు రోజు ఇన్ని వస్తాయి. అట్లా అల్లాడిపోతున్నప్పుడు ఆ హిజ్కియా భుజం మీద అంట రోజుకు 1/2 కేజీ మాంసం వేయాలంట. ఆ పురుగులు ఆ మాంసాన్ని తిని హిజ్కియా శరీరాన్ని కాపాడుతాయి అంట. చాలా భయంకరమైన రోగం, మరణకరమైన రోగం. కానీ ఆ రోగంలో ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ రోగం ఏంటో తెలుసా? పాపం. ఆ రోగం ఇంట్లో ఏముంటుందో తెలుసా? చాలామంది ఇంట్లో పాపం అనే రోగం. హిజ్కియా యొక్క భుజం మీద కుడి వెనక ఇదిగో తెరడుపు అరచేంత పుండు ఉంటుందంట. రోజు తన పనివారు అంతంత మోసం తీసుకొచ్చి ఆ యొక్క గాయములు వేస్తే ఆ పురుగులు తినేయంట. ఎంత బాధ అనిపించాడో తెలుసా? ఆ శ్రమలో తన ఇల్లు కట్టుకోవటం మర్చిపోయాడు. పాపంలో ఇల్లు కట్టుకోలేకపోతున్నారు చాలామంది. స్వేచ్ఛ జీవితం, దీనికి అర్థమేంటో తెలుసా? హిజ్కియా అంతా కట్టాడు, కానీ డబ్బంతా సంపాదించుకుంటావు, నువ్వు లోకంలో పేరు సంపాదించుకుంటావు, జనాన్ని సంపాదించుకుంటావు, స్టేటస్ని సంపాదించుకుంటావు, కానీ పాపాన్ని పోగొట్టుకోలేవు, రక్షణ తెచ్చుకోలేవు. రోజు నిన్ను పాపం పీడిస్తుంది, రోజు పాపం నిన్ను క్షీణిస్తుంది. ఆ హిజ్కియా శరీరం మీద ఆ పురుగులు ఎలా తింటనయో, ఇంట్లో పాపం కూడా నీ పిల్లల్ని అలా తింటుంది. నీ జీవితాన్ని కూడా పాపం అలాగా నిత్యం నరకంలోకి లాగటానికి అక్కడ అగ్ని ఎరగదు, పురుగు సావదు. ఆ పాపం నిన్ను ప్రేమిస్తుంటే ఆ పాపానికి నువ్వు మందేసుకుంటున్నావు, కానీ పాపం నుంచి విడిపించుకునే ఆలోచన నీకు లేదు. నేను పరిశుద్ధిని అనుకున్నా, నేను మంచోడిని అనుకున్నా, నాకు డబ్బులు ఉన్నాయి అనుకున్నా, నాకు ధనం ఉంది అనుకున్నా, నాకు కులం ఉంది అనుకున్నా, నాకు జనబలం ఉంది అనుకుంటున్నావు, కానీ పాపం నుంచి విడిపించుకోలేకపోతున్నాడు. హిజ్కియా కూడా కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడంట, ఆశలు వదిలేసుకున్నాడు. నేను అంటాను, నా దేవుని మాట అంటుంది,
నీవు ఇప్పుడు ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్న సహోదరుడా, ఏ పరిస్థితిలో ఉన్న సహోదరి, పాపం నిన్ను హిజ్కియా శరీరం మీద ఆ మాంసంలో పురుగులు పీకినట్టు పీకుతుంటే, ఊపిలోను పడుంటే, శాపంలోను పడుంటే, అతిక్రమలను పడుంటే, వ్యభిచారంలో కూలిపోతే, త్రాగుళ్లను కూలిపోతే, విగ్రహార్థులను కూలిపోతే, ఆ పాపము నిన్ను లాగుతుంటే, యేసయ్య సెలవిస్తున్నాడు, ఆ పాపం అనే పురుగులో నుంచి, ఆ గాయములో నుంచి, ఆ మరణం నుంచి నేను నిన్ను తప్పించబోతున్నాను. చప్పడకొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హిజ్కియాతో వచ్చి దైవజనుడు అంటున్నాడు, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏందయ్యా? హిజ్కియా ఇంట్లో హిజ్కియాకి గర్వం వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? కొంతమంది దీవించబడ్డాక గర్వాలు వస్తాయి. శాపాల తర్వాత ఆటోమేటిక్గా తందుకు వాళ్ళ ఇళ్ళలో చాలామందికి రోగాలు. హిజ్కియా అంట ఘనత పొంది నాకు ఇంట్లోకి తీసుకొచ్చుకుని అందరిని చూపించుకున్నట్టు, ఇదిగో ఇంట్లో చూపించుకుని ఇదంతా నాదే అబ్బా అని స్టేటస్ చూపించుకున్నంట. దేవుడు కొడితే హిజ్కియా పరిస్థితి ఏమని తెలుసా? మొత్తం శత్రువులు వచ్చి తీసుకుపోయారంట. దాని అర్థం ఏం తెలుసా? నీకు లేని రోగాలు వస్తాయి, హాస్పిటల్కి అన్ని అమ్మకం కావాలా. అదే హిజ్కియాకి అది జరిగింది. నువ్వు గర్వించావా, నీ గర్వం నిన్నే దేవుడు కొడతాడు. ఈరోజు నీకేదో ఉంది, నాకే పదవులు వచ్చినాయి, నాకేదైనా వచ్చింది, నువ్వు గర్వించావా, ఆ పద వెనక దేవుడు పెద్ద గొయ్యి పెడతాడు. జాగ్రత్త. ఈ హిజ్కియా పరిస్థితి ఏందో తెలుసా? చక్క పెట్టుకోమంటాడు. హిజ్కియా నీళ్ళు చక్క పెట్టుకో. చక్క పెట్టుకోవడానికి అయ్యా, అప్పుడు హిజ్కియా కన్నీరు విడిచయ్యా, అయ్యా ఇన్నాళ్ళు నీతిగా బతికానయ్యా, ఒక్క విషయంలో పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు మరలా హిజ్కియా కంట దైవజనుడితో ఒక ఆలోచన ఇచ్చినట్ట, రే నువ్వు రోజు మాంసం కాదురా, అంజూర పండు ఆకు తీసుకొచ్చి అప్పుడు ఆ పుండు మీద కప్పు, తొందరగా మానిపోద్దంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంజూరాకు ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ రసం పిండి హిజ్కియా యొక్క భుజం మీద ఏ పడదో ఆ పుండు మానటం ప్రారంభమైందంట. అంటే దాని అర్థమైంది, అంజూరపు దేనికో తెలుసా? అది యేసయ్యకు విలువగల పండు, అంజూర పండు. ఆ అంజూర పండు శ్రేష్టమైంది, శ్రేష్టమైన రక్షణ, శ్రేష్టమైన కృప. అప్పుడు హిజ్కియా తన ఇల్లునంతా చక్కబెట్టుకున్నాడు. మరలా 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. హిజ్కియా మరలా 15 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని సువిధమైన పరిపాలన చేసుకుని కన్నుమూసి తన పితరుతో నిద్ర చేశారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పగటి కాలంలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. ఏ పాపమైన పురుగు నిన్ను పీడిస్తుందో నాకు తెలియదు. ఏ యొక్క త్రాగుబోతు పురుగు నిన్ను పీడిస్తుందో నాకు తెలియదు. ఏ శాపంలో పడి నువ్వు పడుతుందో నాకు తెలియదు. ఏ అక్రమంలో పడి, చిచ్చులో పడి, నువ్వు ఊపిలో పడి నువ్వు ఉన్నావో నాకు తెలియదు. కానీ దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది సూటిగా. ఈరోజు నిన్ను విడిపించడానికి అంజూరు పాకు కప్పి హిజ్కియా రోగాన్ని బాగుపరిచిన దేవుడు, నా దేవుని దగ్గరికి వస్తే నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ రోగాన్ని, నీ బ్రతుకునే మారుస్తాడు నా దేవుడు. నీ జీవితాన్ని మారుస్తాడు నా దేవుడు. 5వ ఇల్లు చెప్పి ముగిచ్చేస్తా. ఇప్పుడు మనకి చక్క పెట్టుకున్న వాడికి ఏది దొరికిద్దంట అంటే, చక్క పెట్టుకున్న వాడికి ఎవరికి? మొదటగా నిబంధన చేసుకుపడ్డ ఇల్లు కావాలి. రెండోది వాగ్దానం చేయబడ్డ ఇల్లు ఉంది. మూడోది వాగ్దానం సంపాదించుకున్న ఇల్లు. నాలుగోది చక్క పెట్టుకున్న ఇల్లు. 5వ ఇల్లు పేరు చెప్తున్నాను. అది సరి చేసుకున్న వాడికి, రక్షణ పొందిన వాడికి, పాపం నుంచి విడిపించబడ్డ వారికి పరలోక రాజ్యం అనే ఇల్లు ఉంది. ఎవరైతే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ 4 ఇల్లు దాటుకొని వస్తేనే పరలోక రాజ్యం వానికి అనుమతి ఇచ్చింది. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళాలని అందరికీ ఉంటుంది ఆశ. కానీ 4 మెట్లు దాటి రావాలి నువ్వు. ఈ 4 మెట్లు దాటి రాకుండా, నీ ఇల్లు నువ్వు సరి చేసుకోకుండా, నువ్వు ఒంటరిగా గెలవకుండా, నువ్వు ఒంటరిగా నువ్వు నీ విడిచిపెట్టకుండా, లోకాన్ని విడిచిపెట్టకుండా, నీ బంధువుని విడిచిపెట్టకుండా, ఏ కాడికి మా వాళ్ళు, మా సంఘం మాది అనుకోకుండా నువ్వు ఒంటరివైతేనే, అబ్రాహాములాగా ఒంటరివైతేనే. రెండోది, నీకు నువ్వు కట్టుకోవాలి ఇల్లు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ పిల్లలను బాగు చేసుకోవాలి, నీ బతుకును మార్చుకోవాలి. ఈ 4 అనుభవాలు చేసుకుంటే పరలోకమనే శాశ్వతమైన ఇల్లు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ ఇంట్లోకి వెళ్ళటానికి ఇక నుంచైనా, ఈ రోజు నుంచైనా నేను మనమందరము కూడా సిద్ధపడుదుముగాక. ఆయన చిత్తానికి తల వంచితే,
ఆయన రాజ్యంలో మనం నిత్యముగా మనం నివాసం చేస్తాం. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే వ్యక్తులుగా, ఆ రాజ్యాన్ని పొందుకునే వ్యక్తులుగా మనమందరము ఆయన కృపలో, ఆయన బలిష్టమైన రెక్కల కింద మనమందరము భద్రపరచబడదుము గాక. ఆయన కృప నిత్యము మనందరి మీద నిలిచిబడిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు మీరు చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడారు ప్రభువా. నిబంధన చేయబడ్డ ఇల్లు, వాగ్దానం చేయబడ్డ ఇల్లు, వాగ్దానాన్ని పొందుకున్న ఇల్లు, ఇల్లు సరిచేయబడ్డ ఇల్లు గురించి మీరు తేటగా మాట్లాడారు. మా తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడా, మా పితరులైన నోవాకు గారితో నిబంధన చేశారు. అబ్రహాముతో వాగ్దానంతో నిబంధన చేశారు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించారు, వాగ్దానాన్ని నింపారు. దేవా, ఇదిగో చెప్పబడ్డ తర్వాత సరిచేయబడ్డ ఇసుక ఇల్లును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి ఈ 4 అనుభవాలు కూడా మీరు మమ్మల్ని నడిపించండి. నీ నిత్యమైన రాజ్యంలోకి మేము వెళ్ళటకు మమ్మల్ని స్థిరపరచండి. దేవా, కొన్ని విషయాలు మేము ముందుకు వెళ్ళాలంటే కొందరిని విడిచిపెట్టాలి, కొన్ని సహవాసాలు విడిచిపెట్టాలి, కొంతమందిని విడిచిపెట్టాలి. ప్రభువా, విడిచిపెట్టడానికి మాకు అబ్రహాము వలె, నోవాకు వలె పని చేయడానికి, యాకోబు వలె పోరాడే అనుభవం, అయ్యా ఇదిగోనైనా సరి చేసుకునే అనుభవం హిజ్కియాలాగా మా జీవితాల్లో మాకు సరిచేయమని, ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరుడికి, సహోదరికి నాయన మీ కృపతో ఎవరు ఏ ఊపిలో ఉన్నారు, ఎవరు ఏ శాపంలో పడి ఉన్నారు, ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారు, వారందరినీ నీ కృప చేత రక్షించి అయ్యా వారందరూ కూడా నీ సన్నిధిలోకి తీసుకురమ్మని, నీ నిత్యరాజ్యంలోకి తీసుకురమ్మని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి నీ రాజ్యానికి వారసులుగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.